సీఎం రేవంత్ అసమర్థత పాలనతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలగొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణాలకు సీఎం కమిషన్ డిమాండ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలిపించాలని అన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని హరీష్ రావు అన్నారు. బ్యాడ్ పాలసీస్ ఆయన హైడ్రా పెట్టి ఆయన బట్టి విక్రమార్క రోజు ప్రెస్ మీట్ పెట్టిండు. హైదరాబాద్ లో ఈ 11 పెద్ద పెద్ద వెంచర్లు 13,500 కోట్ల విలువ కలిగిన వెంచర్లన్నీ చెరువులలో ఉన్నాయి, వీటిని గులగొట్టేస్తా అన్నాడు. నిజంగా గులగొట్టిందా? సెటిల్మెంట్ అయిపోయింది, సెటిల్మెంట్ చేసుకున్నారు. హైడ్రా పెట్టి బస్తీలు గులగొడుతుంటే అసలు ఎవరైనా ఇల్లు కొనాలంటే ఏది హైడ్రాలు ఉందో, ఏది గులగొడతారో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయానకమైన పరిస్థితిని హైదరాబాద్ లో తీసుకొచ్చారు. పర్మిషన్లు ఇవ్వాలంటే స్క్వేర్ ఫీట్ కి ఇంత డబ్బులు ఇవ్వాలన్నట, పర్మిషన్లు లేఅవుట్ కి ఇవ్వాలంటే ఇంత పర్సెంటేజ్, ఇది 30% గవర్నమెంట్ అనే పేరు వచ్చింది. ఫైనాన్స్ లో బిల్లు రావాలన్నా 30%, ఒక ల్యాండ్ సెటిల్ కావాలన్నా 30%, పర్మిషన్ రావాలన్నా 30%, ఇది ఒక 30% గవర్నమెంట్ వచ్చింది. ఈ ఒక నెగటివ్ ఇమేజ్ తెచ్చిండ్రు రాష్ట్రానికి. సునీత గెలుపు డెఫినెట్ గా రాష్ట్రానికి ఉపయోగపడాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అఫ్ కోర్స్ సునీత గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, సునీత గెలిచిన మేమేదో వెంటనే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోకి రాదు, బట్ ఒక కరెక్షన్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన తప్పిదాలను రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ హైకమాండ్ మొట్టికాయలేసి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇప్పటికైనా బ్యాడ్ పాలసీస్ అన్ని మార్చుకో, బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్ని మార్చుకో అని చెప్పి ఢిల్లీ నుంచి హైకమాండ్ మొట్టికాయలేస్తే ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇట్స్ నాట్ దట్ వీ విల్ కమ్ ఇన్ టు పవర్, ఇట్స్ నాట్ దట్ రేపే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని కాదు. ద వే ద స్టేట్ ఈస్ గోయింగ్ ఇది ఆగాలి. ఈ రాష్ట్రం ఇంకా పాడు కాకూడదు.